హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదిరే అఖిల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కాబట్టి. ప్రెసెంట్ అయితే మేము మా ఊరి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుంది. యాక్చువల్గా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అంటే నాదైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో దాని గురించి ఎన్ని రోజులు వెయిట్ చేశాను. వీడియోస్ పెట్టినా పెద్ద యూజ్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియోస్ పెట్టలేదు, షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. ఇదైతే మార్నింగే మేము వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఉన్న దగ్గర క్లాత్స్ ఎక్కువగా అవసరం పడతాయి, డ్రెస్సెస్ ఎక్కువగా అవసరం పడతాయి కదా. సో పిండినట్టుగా అసలు ఆరట్లేదు. ఇంకా అక్కడ ఇక్కడ చీరల మీద బెడ్ పైన అక్కడ ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఇంకా ఈ రోజు అయితే కొంచెం అలా ఉంది కాబట్టి ఇంకా అన్ని బట్టలు అయితే ఉతికేసింది. అండ్ అసలు యాక్చువల్గా ఈ రోజు వీడియో ఏంటిదనంటే ఏ డే ఇన్ మై లైఫ్ విత్ మై 2 months ఓల్డ్ కిడ్. యాక్చువల్లీ ఇంకా 2 months కూడా అవ్వలేదు, జస్ట్ 1.5 month మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు. వీడియో రికార్డ్ చేసి కూడా ఆల్మోస్ట్ 2-3 days అవుతుంది, కానీ ఇంకా నేనైతే ఎడిటింగ్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. టైం ఉన్నా కానీ పిల్లలతో అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే మనం ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి కదా. ఒకసారి పాప ఏడవడము, ఒకసారి బాబు ఏడవడము, లేకపోతే వాడు ఆడుకోవడం, ఇట్లాంటి వాటిలో డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. బియ్యంలో పురుగు వచ్చిందనమాట. ఇక్కడ అమ్మ అయితే మంచిగా చెరుగుతుంది, నాకైతే అసలు చెరగడం రాదు. ఆ తెల్ల పురుగు ఏం లేదు కానీ కొంచెం బ్లాక్గా ఉంటాయి చిన్న చిన్న పారే పురుగులు, సో అవి ఉన్నాయన్నమాట. వెదర్ కూడా మంచిగా ఉంది, ఇంకా పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే అమ్మ బియ్యం జరుగుతుంది. అండ్ దీనికన్నా ముందు గోధుమ పిండి కూడా జల్లడ పట్టేసింది. యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది కదా, సీల్ ఓపెన్ చేయకుండా కానీ ఎందుకు కొంచెం అట్లా అనిపించింది కాబట్టి ఇంకా మమ్మీ అయితే మంచిగా గోధుమ పిండి జల్లడ పట్టేసి ఫాస్ట్గా బియ్యం కూడా చెరిగేస్తుంది. ఇక్కడైతే నేను వంట ప్రిపేర్ చేసేసాను. క్యాబేజ్ ఆల్రెడీ కట్ చేసి పెట్టింది అండ్ ఆలు పొట్టు చేసి పెట్టేసింది. నేనైతే ఇంకా యాక్చువల్గా నేను పని చేయడం చాలా తక్కువగా, ఎందుకంటే అసలు గిన్నెలు తోమడం కానీ బేబీకి ఏమైనా చేయడం కానీ అసలు ఏం చేయనివ్వట్లేదు అనమాట మమ్మీ. ఫస్ట్ టైం అయితే ఇంకా అసలు నేనైతే 4 months వరకు అసలు బెడ్ దిగింది లేదు. అప్పుడైతే బాబు ఒక్కడే కాబట్టి అంతగా ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇప్పుడు ఇద్దరు కదా, సో ప్రాబ్లం అవుతుంది. ఇంకా పాపకైతే మసాజ్ చేపిస్తున్నాను, ఇంకా బాతింగ్ మమ్మీ చేపిస్తుంది. చిన్నుకి బాతింగ్ మమ్మీ చేపిస్తుంది. దాదాపు అన్ని అమ్మే చేసుకుంటే జస్ట్ వంట వరకు అయితే అలా నేను చేస్తున్నాను. ఎప్పుడైనా ఇల్లు ఉడ్చడము, సో ఇట్లాంటి బేసిక్వి మాత్రమే చేస్తున్నాను. బాగా గిన్నెలు తోమడం లాంటివి ఇట్లాంటివి అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే హ్యాండ్స్ పెయిన్ వస్తాయి అని చెప్పేసి చేయట్లేదు. ఇదైతే మార్నింగ్ మమ్మీ ఇంకా పిండి పిసికి పెట్టేసింది అనమాట. నేనైతే ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను. నాకైతే ఏదైనా వంట పని కానీ ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మ్యూజిక్ వినే అలవాటు ఉంది. ఒకవేళ మ్యూజిక్ వినడానికి కుదరకపోతే నేనైనా పాటలు పాడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ ఏదైనా పని చేసుకుంటాను. సో అట్లా చేస్తే నాకైతే అసలు పని చేసినట్టే ఏర్పడదు. ఈ వర్షాకాలంలో అసలు పిల్లల్ని బయటికి పంపాలంటేనే భయం వేస్తుంది. పిల్లలు అయితే అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉండలేరు కదా. మా బాబు అయితే అది ఇది అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాము. ఇంకా మా వాడికి కూడా చాలా బోర్ కొట్టేసి ఇంకా ఈ రోజు అయితే వెదర్ మంచిగా ఉంది కదా అని చెప్పేసి సైకిల్తోనైతే ఆడుకుంటున్నాడు. అసలు మేము ఇక్కడ నుంచి ఊరు వెళ్లే ముందుకి మా బాబు అయితే ఒక 2-3 words మాత్రమే మాట్లాడేవాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఊర్లో అయితే చాలా మాటలు అయితే నేర్చేసుకున్నాడు అనమాట. ఎన్ని మాటలంటే అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పేది ప్రతి ఒక్కటి అర్థమవుతున్నాయి, దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు బెల్ట్ తెమ్మంటే బెల్ట్, క్యాప్, బైక్ కీస్, పర్స్ ఏ దెమ్మంటే అది తీసుకొని వస్తాడు అనమాట. టవల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఏ దెమ్మంటే అది తీసుకొని వస్తాడు. ప్రతి ఒక్కటైతే అర్థమవుతున్నాయి. మళ్ళీ ఇంతకుముందు చిన్ను అని పిలిస్తే అసలు పలికేవాడు. ఇప్పుడు చిన్ను అనగానే అని ఎక్కడున్నా వచ్చేస్తాడనమాట. షూ అంటాడు, చెప్పాలని పిలుస్తాడు. సో వాళ్ళకైతే మంచిగా అలవాటు అయింది అన్నీ. ఇంకా ఆయిల్ని కూడా అంటున్నాడు. ఇప్పుడే కదా ఇంకా వాళ్ళు చిన్నగా మాటలు నేర్చుకుని, ఇంతకుముందు చిన్నవాడు కదా ఇంటికి వెళ్ళే ముందు. సో పిల్లలందరూ విని ఇట్లా నెట్టేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు పిల్లలతో మంచిగా ఎంగేజ్ అయ్యి మంచిగా ఆడుకుంటున్నాడు. వాడితో ఇంకా ప్రాబ్లం అయితే లేదు. సో నేనైతే చపాతీలు చేస్తూ ఉంటే మమ్మీ అయితే కాలుస్తుంది అనమాట. ఫటాఫట్గా బియ్యం అన్ని చెరిగేసి ఇంకా వచ్చేసింది లోపలికి. అందులోపు చిన్ను బయట మంచిగా ఆడుకుంటున్నాడు, ఎందుకంటే వెదర్ మంచిగా ఉంది కాబట్టి. సో పిల్లల్ని ఇంట్లో ఉంచడం కన్నా బయట ఉంచితేనే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా మా వాడిని బయట వదిలేస్తే అసలు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒక దాంతో ఆడుతూ ఉంటాడు. సైకిల్తో ఆడుతూ ఉంటాడు. ఇంకా మేము కొత్తగా ఒక జిప్సీ తీసుకొచ్చాం కానీ దాంతో ఆడుతూ ఉంటుంది. దాన్ని స్టార్టింగ్ ఎట్లా, ఆఫ్ ఎట్లా, అవన్నీ కొత్తగా మనం నేర్పించకున్నా సరే వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఇంకా బయట డాగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే లోపలికి వచ్చేస్తాడు, డాగీ అంటూ. ఇదివరకు ఏరోప్లేన్ కనిపిస్తే బాగా చెప్పేవాడు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ సౌండ్ విని ఇంకా నేర్చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా హెలికాప్టర్స్ అయితే రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంతలోపు నేనైతే చపాతీలు చేస్తుంటే అమ్మ అయితే కాల్ చేసింది కదా. రైస్ కూడా అయిపోయింది అండ్ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. సూపర్గా ఉంది అసలు. కాలీఫ్లవర్ అండ్ ఆలు ఎక్సలెంట్గా వచ్చింది. ఇంకా బాబు అస్సలు తినలేదు. యాక్చువల్గా బాబు కోసం అని చెప్పేసి నెయ్యి వేసి మంచిగా వేడి అన్నం పెడితే అస్సలు తినలేదు. ఒక్క బుక్క కూడా సరిగ్గా తినలేదు. ఇంకెందుకు వేడి అన్నం చల్లారిపోతుంది అనేసి ఇంకా నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈయన వచ్చే వరకు 2:30-3 ఒక్కోసారి ఇంకా 4 కూడా అవ్వచ్చు. అందుకనేసి మేమైతే ఫస్ట్ తింటాము. అండ్ ఎప్పుడు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ ఇట్లా పాలిచ్చే తల్లులు ఇంత త్వరగా తింటే అంత మంచిది. అసలు ఎవరి కోసం ఆగడం అంత మంచిది కాదు. ఇంకా ఈయన అయితే ముందే ఆయన 1 o'clock వచ్చినా సరే టైంకి 12:30 కల్లా ఫుడ్ ప్రిపేర్ అయి ఉండాలి. నేను తినేస్తూ ఉండాలన్నమాట. 1కి వచ్చినా 1:30కి వచ్చినా
నన్నైతే తినమని చెప్తా ఉంటారు ఫోన్ చేసి మరి. అండ్ మార్నింగ్ కూడా ఒకవేళ లేట్ అయితే వెళ్ళిపోతే నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోమని. అండ్ ఈవినింగ్ కూడా అంతే, ఖచ్చితంగా టైం టు టైం ఫుడ్ తీసుకుంటే మనకి మంచిది కదా. ఇంకా బేబీ అయితే నా పక్కన ఉందన్నమాట ఉయ్యాల్లో. మా బాబు అయితే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు, నార్మల్గా కాదు గిచ్చుతూ ఉన్నాడు. ఇట్లా పైన కుల్ల కడతాం కదా, కుల్లని వీక్తా ఉన్నాడు. పాపం మీద టవల్ వేస్తే టవల్ తీస్తూ ఉన్నాడు. సో ఏదో రకంగా బేబీ అయితే డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అండ్ ఈ 2-3 డేస్ నుంచి ఏంటంటే చాలా చేంజ్ అనిపించింది చిన్నులో. మంచిగా ఆడిస్తున్నాడు, మాటికి ముద్దిస్తూ ఉన్నాడు అనమాట. నాకేమో టెన్షన్ ఎక్కడ గిచ్చుతాడో ఏం చేస్తాడో అనేసి. ఇట్లా కొంచెం చిన్న ఇట్లా పట్టి పీకేస్తే కన్ను దగ్గర కొంచెం ఇట్లా గాయం అయినట్టు అయ్యింది. నాకు తప్ప చాలా భయం వేస్తుంది. ఇంకా చిన్నుకైతే ఇంటి దగ్గర కటింగ్ చేయించే టైం మా ఆయనకైతే దొరకలేదు. సో అందుకని ఇక్కడ కటింగ్ చేయించడానికి తీసుకెళ్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఇక్కడే టైం ఉండదు అని అంటే అక్కడ ఇంకా బిజీ అనమాట. అందుకని ఇక్కడైతే కటింగ్ చేయించడానికి తీసుకొని వెళ్తున్నాడు. దాదాపు అసలు మార్నింగ్ నుంచి అసలు వర్షమే లేదు, మంచి ఎండ కూడా వచ్చింది ఈవినింగ్ టైంలో. మేము వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అనమాట ఈ రోజు, అది కూడా ఫుల్ కాదు, కొంచెం లైట్గా. చూడండి సూర్యుడు ఎట్లా ఉన్నాడో. నాకైతే కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే వర్షాకాలంలో ఎండ చాలా తక్కువ కదా. మళ్ళీ అసలు మేము వచ్చిన 15 డేస్ నుంచి అసలు వర్షం కాదంటే వర్షమే. ఇంకా చిన్న పాపది స్టోర్లర్ ఉండే పక్కన ఒక చిన్న పాప ఉంటుంది, ఆ స్టోర్లర్ బట్టి ఇంకా దాన్ని నడుపుతూ ఉన్నాడు. ఈ మధ్య సైకిల్స్ని ఇట్లా నెట్టడము అండ్ స్ట్రోలర్స్ని వాకర్స్ని బాగా అలవాటైంది బాబుకి. దాంతో మంచిగా టైం పాస్ చేసుకుంటున్నాడు. ఇటు సైడ్ కాకపోతే అటు సైడ్ 2 times ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అండ్ దాని మీద కూర్చోబెడితే తొక్కడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్లో వాళ్ళని అయితే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అదెందుకు ఇదెందుకు అని వాళ్ళని అస్సలు మనము డిస్కరేజ్ చేయొద్దు, డిమోటివేట్ చేయొద్దు. ఏం చేసినా కానీ దాంట్లో మనం ఒక ఇన్నోవేట్గా థింక్ చేసి వాళ్ళని ఆడిపించాలన్నమాట. వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం డిస్కరేజ్ చేయకూడదు. ఇంక ఇక్కడైతే మేమిద్దరం బాబుని అయితే చూస్తూ ఉన్నామన్నమాట, చిన్నుని. వాడు అట్లా చేస్తుంటే మేమైతే ఫుల్ నవ్వుకుంటున్నాము. దాన్ని అట్లా తిప్పి కింద పడితే మళ్ళీ పైకి ఎత్తి అట్లా రకరకాలుగా చేసి అక్కడ స్టోర్లని తీసుకెళ్తున్నారు చూడండి. ఆ రూమ్లో అన్ని బైక్స్ ఇంకా చిన్న పిల్లలవి సైకిల్స్ అవన్నీ పెడతా ఉంటారు. సో పోయి దాంట్లోకే తీసుకెళ్తున్నాడు. అది తీయడానికి ప్రాబ్లము, ఎందుకంటే గ్రిల్ ఉంది కదా, చాలా టైట్గా ఉంటుంది. మనం తీయడానికి మనకు అంత ఈజీగా ఉండదు. అది ఇంకా వాళ్ళకే రోజు తీసి వేసే వాళ్ళకి అది ఈజీగా మనం తీయలేమన్నమాట. దాన్ని బట్టి లోపలికి వెళ్తే తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ రోజు ఆ రూమ్లోకి వెళ్ళి అందరు పిల్లల సైకిల్స్ ఉంటాయి కదా, అవి బయటకు తీయమని గోల ఏడుపు. ఈ అమ్మాయి మా పక్కన ఉంటుంది అనమాట, తెలుగు అమ్మాయి. నడుపుతా అని చెప్పి చిన్న అయితే కింద పడేసింది స్ట్రోలర్ నుంచి. మా బేబీ అయితే మంచిగా పడుకొని ఇంకా లేచే టైంలో మేము లోపలికి వచ్చేసరికి సో లేచి కొద్దిసేపు ఆడుకున్నట్టుంది, మళ్ళీ నిద్రలో జారిపోయింది. బొట్టు అయితే ఇట్లా పెట్టాను. యాక్చువల్లీ రోజు ఇలా పెట్టాను, సంథింగ్ ఏదో వీడియో తీశాను, కాట్కా పెట్టే వీడియో, అందుకనే ఇట్లా కాట్కా పెట్టాను. ఇంకా బయట కొద్దిసేపు అలా కూర్చున్న తర్వాత అమ్మాయి అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసుకుంది. గిన్నె అయితే అన్ని తోమేసుకుంటుంది అనమాట. ఇంకా నేనైతే కొద్దిసేపు అలా బయట కూర్చున్నాను చిన్నుతోనే, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ తోసేసుకోవడం అట్లా చేస్తున్నారు కదా. ఇంతకుముందేమో చిన్నుని వాళ్ళు దోసేస్తే ఇప్పుడేమో వీడే వాళ్ళని దోసేస్తున్నాడు. కొంచెం కొట్లాటలు అవి ఎక్కువైనాయి బాబుకి, అందరినీ కొట్టడము అట్లాంటివి చేస్తూ ఉన్నాడు. అండ్ ఒకవైపు బీరకాయ కట్ చేసి కర్రీ చేస్తుంది మమ్మీ, అండ్ ఒకవైపు ఏమో గిన్నెలు అయితే తోమేస్తుంది అనమాట. అండ్ గిన్నెలు తోమి కర్రీ అయ్యి అవన్నీ అయిన తర్వాత మమ్మీ అయితే కొద్దిసేపు పాపతో ముచ్చట్లు పెడుతుంది. అండ్ ఉక్కు అని చెప్తానే ఉంటుంది, ఆయిల్ పెడుతుంది, మళ్ళీ ఒకసారి మసాజ్ చేస్తుంది, మంచిగా ఆడుతుంది అనమాట. అండ్ ఇంకొకటి 1000 subscribers స్పెషల్గా నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇంట్రడక్షన్ వీడియోలో నా గురించి అయితే చెప్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే క్లియర్ చేయండి, కామెంట్స్లో రాయండి. ఒక పోస్ట్ కూడా పెడతాను, దాని కింద కూడా పెట్టండి. ఈ 2 వీడియోస్ని బట్టి నేను ఏదైనా ఇంట్రడక్షన్ వీడియో అయితే ఒక 2-3 డేస్లో మళ్ళీ పోస్ట్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడైతే మా బాబు అయితే రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడతాడనమాట, ఈ అంటూ. సో ఇంతేనండి ఈ రోజుకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.